ఫ్రాన్స్ బంధం మరింత బలపడుతున్న నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఫ్రాన్స్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించారు. చైనా ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మొదలై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిన్పింగ్తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఫ్రాన్స్ను కొత్త మార్గాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం అందించుకోవడానికి ఓ రోడ్ మ్యాప్ రూపకల్పనపై ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. దీంతో పాటు వ్యూహాత్మక హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం పైన మెక్రాన్, మోడీ చర్చలు జరిపారు. ఈ అంశం డ్రాగన్ ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో చైనా తన వ్యూహాన్ని మార్చినట్టు తెలుస్తోంది. బీజింగ్ లో జరిగిన సమావేశంలో ఫ్రాన్స్ తో సంబంధాల బలోపేతానికి చైనా ప్రాముఖ్యతను ఇస్తుందని, ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు, కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఈ వేడుకను మంచి వేదికగా భావిస్తున్నానని జిన్పింగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సైతం ఫ్రాన్స్ నుంచి అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తుల దిగుమతులను పెంచుకుంటామని, ఆ దేశ సేవలను మరింత విస్తరించుకుంటామని చెప్పుకొచ్చారు. అంతేకాదు, చైనా కంపెనీలకు మెక్రాన్ సర్కార్ కూడా ఇలాంటి వ్యాపార అవకాశాలనే కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు వాంగ్ యీ ప్రకటించారు. ఉన్నట్టుండి చైనా ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. గత 9.5 ఏళ్ల నుండి భారత్ ప్రపంచంలోని చాలా దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకుంటూ వస్తోంది. దాంతోపాటు ఇది వరకు ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకుంటూ వచ్చింది. దీంతో భారత్ ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ఎలాగైనా ఇండియాను అడ్డుకోవాలనే యోచనలో భాగంగానే ఫ్రాన్స్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల ఫ్రాన్స్ ఇండియా సంబంధాలను రఫేల్ విమానాల ఒప్పందం తారాస్థాయికి తీసుకువెళ్ళింది. ఈ ఒక్క ఒప్పందం భారత్ రక్షణ వ్యవస్థను చాలా దృఢంగా మార్చింది. ఆ తరువాత అంతటి స్థాయిలో మరికొన్ని ఒప్పందాలను ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా ఇరు దేశాలు చేసుకోవడంతో చైనాకు కంటగింపుగా మారింది. ఎలాగైనా భారత్కు ధీటుగా లేదా ఫ్రాన్స్ ఇండియా సంబంధాలను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందుకే చైనా ఫ్రాన్స్ సంబంధాలపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైనా ప్రయత్నించింది. అయితే ఈ డ్రాగన్ ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో రాబోయే రోజుల్లో తేటతెల్లం కానున్నాయి. ఇక చైనా ఇలాంటి కుయుక్తులతోనే దశాబ్దాలుగా మాల్దీవ్స్ కు అండగా ఉన్న భారత్ ను ఆ దేశానికి దూరం చేసింది. అంతేకాదు, హిందూ మహాసముద్రంలో పాగా వేసి భారత్ కు చెక్ పెట్టేందుకు కుట్రలు పన్నుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ సైతం చైనాను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచించాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.